1962 పశు వైద్య సంచార అంబులెన్స్ సేవల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని గత 6 నెలలుగా వేతనాలు అందించకపోవడం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూగజీవాల వద్దకే వైద్య సిబ్బంది వచ్చి తక్షణ చికిత్స అందించేందుకు గాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన 1962 పశు వైద్య సంచార వాహన సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయమన్నారు. ఇళ్ల కూల్చివేతలపై విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ సోమవారం విచారణకు హాజరు కానున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం శ్రీకృష్ణనగర్లో మహమ్మద్ రఫీక్ చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయింది. సెప్టెంబర్ 5వ తేదీన తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ తహసీల్దార్ హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఉత్తర్వుల ఉల్లంఘనపై తహసీల్దార్ హైడ్రా కమిషనర్ వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అలవిగాని హామీలిచ్చే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. 100 రోజుల్లో ప్రతి గ్యారంటీని నెరవేరుస్తామంటూ హామీ ఇచ్చారని 300 రోజులైనా అవి అతీగతి లేవంటూ విరుచుకుపడ్డారు. ఒక కాంగ్రెస్ నాయకుడు గాని కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారంటూ ప్రశ్నించారు. హామీలు అమలు చేయనందుకు రాహుల్ ప్రియాంక గాంధీ ఢిల్లీ నుంచి వచ్చి క్షమాపణ చెప్తారా అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. ఇదిలా ఉండగా అనారోగ్యం నుంచి కోలుకున్న కేటీఆర్ నేడు మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన ఉంటుంది. కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మహేష్ కుమార్ గౌడ్ తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేయడంతో పాటు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ వాటి అమలు దిశగా ముందుకు వెళుతున్నారు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ లో కొత్త కార్యవర్గానికి రూపకల్పన చేస్తున్నారు. పీసీసీ కార్యవర్గంలో ఎంపీలకు ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని మహేష్ కుమార్ గౌడ్ నిర్ణయించుకున్నారు. దీనివల్ల ఆయా పదవులకు మంచి గుర్తింపు వస్తుందని, ఎంపీలకు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలకు పార్టీ అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పిస్తే మంచిదనే ఆలోచనతో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారట. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడలో వరదలు అల్లకల్లోలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురి బ్యాంక్ ఖాతాల్లో ఇప్పటికే నగదు జమ అయింది. అయితే పలు కారణాలతో నగదు జమ కాని బాధితులకు రేపు నేరుగా సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సాయం అందిస్తారు. అటు వరద సాయంలో పాల్గొన్న వారితో సీఎం చంద్రబాబు భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఇక ఈ తరుణంలో ఆయన తిరుమలలో జరుగుతున్న వ్యవహారంపై అందరూ నోరు విప్పాలని పిలుపునిచ్చారు. మరోవైపు తాజాగా ఆధ్యాత్మికత, హిందుత్వంపై సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. దేవాలయాలు, సైన్స్ మధ్య ఉన్న బంధాన్ని భారతదేశ చరిత్ర, దేశ సంస్కృతుల్లో కనబడుతూనే ఉంటాయన్న ఆయన ఆలయాలకు ఖగోళ శాస్త్రం, గణిత శాస్త్రాల మధ్య సంబంధం స్ఫూర్తిదాయకంగా ఉంటుందని పేర్కొన్నారు. వివిధ ప్రదేశాల్లోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనల్ని అనుసంధానం చేస్తుందన్నారు. దేవాలయాలు, వాటి గోడల్లో కూడా తరతరాలుగా జ్ఞానం నిక్షిప్తమై ఉందన్నారు. సంస్కృతి, విజ్ఞానానికి కేంద్రాలుగా దేవాలయాలు భాసిలేవని గుర్తు చేశారు. దేవాలయాలు సైన్స్, ఆధ్యాత్మిక రంగాలను ఏకీకృతం చేసేవి, అంతరాలను తగ్గించేవి అంటూ తన ట్విట్టర్ హ్యాండిల్లో ఓ వీడియోను షేర్ చేశారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ పంట పండుతున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. నాగబాబు రాజకీయ జీవితం సరికొత్త మలుపులు తిరగబోతోంది. వైసీపీ నుంచి కృష్ణయ్య రాజ్యసభ పదవికి రాజీనామా చేయడంతో ఆ సీటు ఖాళీ కావడంతో దాన్ని జనసేనకి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నుంచి నాగబాబు బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారు. అదే గనక జరిగితే నాగబాబుకు జనసేన కోటాలో కేంద్ర సహాయ మంత్రి పదవి కూడా వస్తుందని ప్రచారం జరుగుతుంది. అదే గనక జరిగితే మెగా ఫ్యామిలీలో చిరంజీవి కేంద్ర మంత్రి, ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి, డిప్యూటీ సీఎం గా ఉండడం, నాగబాబు కూడా కేంద్ర మంత్రి కావడం ఈ ఫ్యామిలీ నుంచి 3 అన్నదమ్ములు మంత్రులైన రికార్డు సాధించినట్లవుతుంది. వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన వైసీపీకి రాజీనామా చేయడం వెనుక రకరకాల కారణాలు చెప్తున్నారు. అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడాన్ని బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమేనని కృష్ణయ్య ప్రకటించారు. అయితే రాజ్యసభలో బీసీల సమస్యలపై మాట్లాడేందుకు చక్కని అవకాశం చేజార్చుకున్నారని, ఇంకా 4 ఏళ్లు పదవీకాలం ఉన్నా ఎవరికి చెప్పకుండా ఆయన రాజీనామా చేయడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజకీయాలకు అతీతంగా తాను బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేశానని కృష్ణయ్య చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమవుతున్న కేంద్రం మరో అడుగు వేసింది. ఇప్పటికే జమిలీ ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్ర కేబినెట్లో ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 3 బిల్లుల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రం సిద్దమవుతోంది. ఇందులో ప్రధానమైనది లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ పదవీకాలం ఒకేసారి ప్రారంభించి ఒకేసారి ముగిసేలా రాజ్యాంగ సవరణ చేసే బిల్లు. అలాగే రెండవది రాజ్యాంగ సవరణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించింది. జమిలీ ఎన్నికలు పూర్తయిన 100 రోజుల్లో రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు వీలుగా మరో రాజ్యాంగ సవరణ బిల్లు. ఇక 3వ బిల్లులో రాష్ట్ర హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీల చట్టాలను సవరించేది. ఈ 3 బిల్లులు పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ఆమోదం లాంఛనమే. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీ నుంచి టికెట్లు దక్కని వారు వివిధ అసెంబ్లీ స్థానాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగిన 8 మందిని ఆ పార్టీ బహిష్కరించింది. 6 ఏళ్ల పాటు వారిపై బహిష్కరణ వేటు కొనసాగుతుందని హర్యానా బీజేపీ చీఫ్ మోహన్ లాల్ బడోలీ తెలిపారు. ఆ నేతల జాబితాలో మాజీ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలాతో పాటు సందీప్ గార్గ్, జైల్రామ్ శర్మ, దేవేంద్ర కాదియన్, బాచన్ సింగ్ ఆర్య, రాధా అహ్లావత్, నవీన్ గోయల్, కేహార్ సింగ్ రావత్ ఉన్నారు.
స్టాలిన్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తండ్రి సీఎం, కొడుకు డిప్యూటీ సీఎం అంటూ ఉదయనిధి స్టాలిన్ కు పదవి రావడంపై ఆగ్రహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే సహా కుటుంబ పార్టీలో కార్యకర్తలకు ముఖ్య పదవులు ఇవ్వరా అంటూ మండిపడ్డారు. కుటుంబ వారసత్వ పార్టీలను బొందపెట్టండి అంటూ ఆగ్రహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతితో కంపు కొడుతున్నాయని ఆగ్రహించారు. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ఆయన అక్కడి కీలక అధికారులతో భేటీలో పాల్గొనున్నారు. రాఫెల్ డీల్ ప్రధాన అజెండాగా ఉంటుందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన చర్చలో రాఫెల్ డీల్ కు సంబంధించిన తుది వివరణాత్మక ప్రతిపాదనను ఫ్రాన్స్ సమర్పించిన వెంటనే ఈ సమావేశం జరుగుతుందని వారు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి చర్చలను ముగించి ఒప్పందాన్ని పూర్తి చేయాలని భారత్ వైపు ఆసక్తిగా ఉంది. ఒప్పందం కుదిరితే డస్సాల్ట్ ఏవియేషన్ కి చెందిన రాఫెల్ మెరైన్ జెట్లు ప్రస్తుతం మోహరించిన MiG-29లను భర్తీ చేస్తాయి. మధ్యప్రాచ్య దేశమైన లెబనాన్పై ఇజ్రాయెల్ ఆదివారం నాడు వరుస బాంబు దాడులను కొనసాగించింది. ఈ దాడిలో హిజ్బుల్లా గ్రూప్ కు చెందిన 100 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ప్రధాన దక్షిణ నగరం సిడాన్ సమీపంలో జరిగిన ఘోరమైన వైమానిక దాడిలో 107 మంది మరణించారు. ఘటనలో ఏకంగా 359 మంది గాయపడ్డారు. తూర్పు, దక్షిణ బీరుట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మరణాలు సంభవించాయి. ఇందులో ఓ ఫ్రెంచ్ పౌరుడు కూడా మరణించాడు. ఇరాన్ మద్దతు గల సాయుధ గ్రూప్ హిజ్బుల్లా యొక్క సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబిల్ కౌక్ ఆదివారం ఇజ్రాయెల్ బాంబు దాడిలో మరణించారు. బృందం అతని మరణాన్ని ధృవీకరించింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. మయిజ్జు పర్యటన తేదీలను ఖరారు చేసే పనిలో 2 దేశాల అధికారులు బిజీగా ఉన్నారు. తానెప్పుడు ఇండియా అవుట్ అనే నినాదం చేయలేదని మయిజ్జు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తమ దేశం ఏనాడు ఏ దేశం పట్ల వ్యతిరేక భావంతో లేదని ఆయన అన్నారు. ఇటీవల అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మయిజ్జు తాను భారత్ వ్యతిరేకననే వాదనను కొట్టిపారేశారు. ప్రధాని నరేంద్ర మోదీని కొందరు అవహేళన చేయడానికి ఖండించి వారిపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన చెప్పారు. మాల్దీవులు భారత్ వ్యతిరేక ఎజెండాను అనుసరిస్తోందన్న ఆరోపణలను ఆయన తిరస్కరించారు. పొరుగు దేశం నేపాల్లో దిగ్భ్రాంతికర పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ సంభవించిన ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 100 కుటుంబాల విషాదాన్ని నింపింది. ఇప్పటివరకు 170 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. 112 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు, దీనివల్ల సంభవించిన వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు నేపాల్ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. రాజధాని కాఠ్మండు సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అక్కడ నదులన్నీ కూడా ఉప్పొంగాయి. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ ను తిరిగి భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. నాసా స్పేస్ ఎక్స్ చేపట్టిన క్రూ 9 మిషన్ ని శనివారం రాత్రి ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి లాంచ్ చేశారు. కొన్ని గంటల తర్వాత సోమవారం తెల్లవారుజామున స్పేస్ ఎక్స్ క్రూ 9 విజయవంతంగా అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. ఈ మిషన్ లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునో వెళ్లారు. అంతరిక్ష కేంద్రానికి చేరుకోగానే వారికి సునీత విలియమ్స్, విల్మోర్ స్వాగతం పలికారు. 2025లో జరగబోయే ఐపీఎల్ T20 సిరీస్ 18వ సీజన్ కోసం కొత్త నిబంధనల్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ నిబంధనలో ఎంతమంది ఆటగాళ్లను ఒక జట్టు రిటైన్ చేసుకోవచ్చు, క్రికెటర్ల పారితోషికాలు, ఎంపిక తర్వాత వేలంలో పాల్గొనకపోతే ఆటగాళ్లపై తీసుకునే చర్యలు, ఆటగాళ్లకిచ్చే బోనసులు, టీం రిజర్వుల పెంపు, రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లకు అవకాశం వంటి వాటిలో పలు మార్పుల్ని ప్రవేశపెట్టింది. అయితే ఐపీఎల్లో కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో సీఎస్కే ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని పారితోషికం తగ్గనుందా? వచ్చే ఏడాది ఐపీఎల్లో ధోని ఆడతాడా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. T20 ఇంటర్నేషనల్స్ లో ఐర్లాండ్ చరిత్ర సృష్టించింది. T20 వరల్డ్ కప్ 2024 ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికాను మట్టి కరిపించింది. T20 స్పెషలిస్ట్ లో నిండి ఉన్న టీంని 10 పరుగుల తేడాతో పరాజయాన్ని రుచి చూపించగలిగింది. ఈ విజయంతో సిరీస్ 1-1తో సమం చేసింది ఐర్లాండ్.